నర్సెస్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, ఎండింగ్ వరకు చూడండి, మీ ఒపీనియన్ చెప్పండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న కొటేషన్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఎ ఫ్రెండ్ ఈజ్ ఎ నీడ్, ఎ ఫ్రెండ్ ఈజ్ ఎ డీడ్. సో మీలో చాలామంది కొటేషన్ వినుంటారు కదా. ఇప్పుడు ఫ్రెండ్ గురించి ఎందుకు చెప్తున్నానో మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఇది మన సిలబస్లో ఒక భాగం. సో నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది అన్నమాట. అయితే ఎవరైతే మన అవసరాల్లోనూ లేదా మనకి మంచి సలహా ఇవ్వడంలోనూ మనకు ఉపయోగకరంగా ఉండే, మనకు తోడుగా ఉండే ఒక మంచి ఫ్రెండ్ అన్నమాట. సో అందరికంటే ఎక్కువ వాల్యూ మనం ఫ్రెండ్కి ఇస్తాం కదా, రైట్? కానీ జనరల్గా మన లైఫ్లో మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, అలాగే ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళు మనకు అవసరమైనప్పుడు మనకి హెల్ప్ చేయడంలో మనకి ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఖచ్చితంగా వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు నేను ఏ ఫ్రెండ్ గురించి అయితే మీతో చెప్పబోతున్నానో ఆ ఫ్రెండ్ ఇప్పటి వరకు కొంతమందికి లైఫ్లో ఆల్రెడీ పరిచయం అయి ఉండొచ్చు, కొత్తగా ఉన్న వాళ్ళకు కూడా పరిచయం అవుతారు. ఇక్కడ ఆ ఫ్రెండ్కి ఒక పేరు ఉంది. ఆ పేరేంటో తెలుసా? ఆ పేరు మిడ్ వైఫ్. ఇదేంటి పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? సో ఈ మిడ్ వైఫ్ అనే ఫ్రెండ్ మనకి అతి ముఖ్యమైన ప్లేస్లో చాలా జీవితాంతం గుర్తుపెట్టుకునే ఒక మంచి పని చేస్తుంది అన్నమాట. సో ఆ ఫ్రెండ్ పేరు మిడ్ వైఫ్, రైట్? ఇప్పటికే మీకు అర్థమైనట్టుంది. ఈవిడ అంతకుముందు మన ఫ్రెండ్ కాదు, మన రిలేటివ్స్ కాదు, మన ఫ్యామిలీ మెంబర్ కాదు. అయినా వీళ్ళందరికీ మించి మనకి ఒక అవసరమైన చాలా ప్రాముఖ్యమైన ప్లేస్లో నేనున్నాను అని హెల్ప్ చేస్తారు. ఈవిడ మిడ్ వైఫ్. సో ఈరోజు మన టాపిక్ మిడ్ వైఫరీ, ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ. సో మిడ్ వైఫ్ ఆర్ మిడ్ వైఫరీ అంటే ఏంటో మనం చూద్దాం. ఈ మిడ్ వైఫరీ అనే వర్డ్ మిడిల్ ఇంగ్లీష్ నుంచి వచ్చింది. మిడ్ అంటే విత్ అని, విఫ్ అంటే వైఫ్ అని, ఆర్ ఉమెన్ అని. సో ఓల్డెన్ డేస్లో ఏంటంటే వైఫ్ అంటే పెళ్ళైన వాళ్ళు మాత్రమే కాదు, సో ఉమెన్ రిలేటెడ్గా వైఫ్ అని పిలుస్తారు. సో ఉమెన్ విత్ ఉమెన్, రైట్? ఇక్కడ ద పర్సన్ హూ స్టేస్ విత్ ద ఉమెన్. ఎవరితో ఉంటారు ఈ ఉమెన్, ఎవరితో ఉంటారు ఈ ఫ్రెండ్ అంటే ద పర్సన్ హూ ఈజ్ ఎ చైల్డ్ బేరింగ్. ఎవరైతే అంటే ప్రెగ్నెంట్ మదర్తో లేదా డెలివరీ టైంలో ఎవరైతే మదర్తో ఉంటారో వాళ్ళనే మిడ్ వైఫ్ అంటారు. సో దీనిలో స్పెషల్లీ ట్రైనింగ్ అయ్యి వీళ్ళని ఎలా చూసుకోవాలి అన్న సబ్జెక్ట్ని మనం మిడ్ వైఫరీ అని పిలుస్తాం. క్లారిటీ వచ్చిందా? రైట్. ఇప్పుడు మనం ఆబ్స్ట్రిక్స్ అంటే ఏంటి అని చూద్దాం. ఫ్రెండ్స్, ఆబ్స్ట్రిక్స్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఆబ్స్టేర్ అంటే టు స్టాండ్ బిఫోర్. ఇక్కడ ఇది కంప్లీట్గా మెడికల్ రోల్. సో ఇక్కడ డాక్టర్ గారు ఉంటారు, అలాగే మిడ్ వైఫ్ కూడా ఉంటారు. వీళ్ళిద్దరు మాత్రమే ఈ చైల్డ్ బర్త్ టైంలో అంటే డెలివరీ టైంలో మదర్కి ఎదురుగా ఉండి నేనున్నాను, మీరు భయపడకండి అని చెప్పేసి పక్కనే ఉండి ధైర్యం చెప్తారనమాట, రైట్? సో ఈ ఆబ్స్ట్రిక్స్ అనేది మెడిసిన్లో ఒక బ్రాంచ్. వీళ్ళు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో, అలాగే డ్యూరింగ్ డెలివరీ టైంలో, డెలివరీ తర్వాత సో మదర్కి తోడుగా ఉండేటటువంటి ఒక మెడికల్ రోల్. ఇప్పుడు మనం గైనకాలజీకి వచ్చేద్దాం. సో గైనకాలజీ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి డెరైవ్ చేయబడింది. గైనే అంటే ఉమెన్, ఓకే? సో ఏ స్టడీ ఆఫ్ ఉమెన్. సో ఉమెన్ గురించి చదవడమే గైనకాలజీ. ఫ్రెండ్స్, ఈ గైనకాలజీకి ఆబ్స్ట్రిక్స్కి డిఫరెన్స్ చెప్తాను, మీరు ఇంకెప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. అదేంటో తెలుసా? ఆబ్స్ట్రిక్స్ ప్రెగ్నెంట్ మదర్ గురించి, అలాగే డ్యూరింగ్ డెలివరీ గురించి, ఆ టైంలో మదర్ని కేర్ తీసుకుంటే, గైనకాలజీ స్పెషల్లీ ఫర్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇష్యూస్ గురించి మాట్లాడుతుంది. అంటే ప్యూబర్టీ నుంచి మెనోపాజ్ వరకు
అక్కడ నుంచి వచ్చే కంప్లీట్ ప్రాబ్లమ్స్ గురించి, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే మాట్లాడే సబ్జెక్ట్ని గైనకాలజీ అంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయేంత వరకు మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని, స్పెషల్లీ యూట్రస్కి, ఫెలోపియన్ ట్యూబ్స్కి, ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడే సబ్జెక్ట్ని మనం గైనకాలజీ అని అంటాం. ఫ్రెండ్స్, క్లియర్ అయిందా? ఎస్. సో ఈ మిడ్వైఫరీ రోల్లో ఆబ్స్ట్రిక్స్లోను గైనకాలజీలోను కంప్లీట్గా ఈ 3 ఏరియాస్లోనూ మనకి తోడుగా ఉండి, నేనున్నాను, మీకు తోడుగా ఉన్నాను, భయపడకండి అని చెప్పే ఒకే ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్, అమ్మకి ఫ్రెండ్, మనకి ఫ్రెండ్, ఆ ఫ్రెండే మిడ్వైఫ్. ఓకే, తర్వాత WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు ఒక బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చింది. దాన్ని కూడా తప్పకుండా మీరు చదువుకోండి. ఆ డెఫినేషన్లో ఒక 3 ఇంపార్టెంట్ రోల్స్ని మెన్షన్ చేసింది. ఎవరైతే మిడ్వైఫ్గా ఉంటారో ద పర్సన్ మస్ట్ బీ స్కిల్డ్, ద పర్సన్ మస్ట్ బీ నాలెడ్జబుల్, ఓకే, ద పర్సన్ మస్ట్ బీ కంపాషనేట్ అబౌట్ కేర్. ఓకే, సో ఈ బ్యూటిఫుల్ డెఫినేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 ఎవరిలో అయితే ఉండి కంప్లీట్ కేర్ ఇస్తారో డ్యూరింగ్ చైల్డ్ బేరింగ్ అప్పుడు ఆ పర్సన్ని మనం మిడ్వైఫ్ అని పిలుస్తాము. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్లో మీరు మిడ్వైఫరీ గురించి రాయాలన్నా, ఆబ్స్ట్రిక్స్ గురించి, గైనకాలజీ గురించి రాయాలన్నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు యూజ్ అయ్యింది అని అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు WHO డెఫినేషన్ అయితే మంచిగా నేర్చుకోండి, ఎగ్జామ్లో రాయండి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నిజంగా మీకు యూస్ఫుల్ ఉండి ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీకు అర్థమైందా లేదా అని చెప్పేసి ఒక చిన్న కమెంట్ నా కోసం మీరు పెట్టండి. సో దట్ మన ఛానల్ అనేక మందికి రీచ్ అవుతుంది. సో మీరు కూడా నాకు ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్ని. సో దట్ మనందరము ఒక కమ్యూనిటీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని. సో మనకి మనం హెల్ప్ చేసుకోవాలి అంటే మన ఛానల్ని మన వాళ్ళకి రీచ్ అయ్యేలాగా మీరందరూ తప్పకుండా, మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ వేయండి, వ్యూవర్స్ అందరూ ఒక లైక్ వేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. రైట్, ఇంకా ఫర్దర్గా మన ఛానల్లో OBG క్లాసెస్ అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వాటితో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని కూడా డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది. సో దట్ కంప్లీట్ ఆల్ ఇన్ వన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.